హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్విన్ టాక్స్. ఈరోజు మనం కోకోనట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం క్విక్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోని త్వరగా ఉండే రెసిపీల్లో కోకోనట్ రైస్ కూడా ఒకటి. ఈ కోకోనట్ రైస్ని లంచ్ బాక్సెస్ కానీ లేదా ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ తీసుకొని వెళ్తే మంచిగా తినచ్చు. సో ముందుగా తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేరుశనగ గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనము మసాలా దినుసులు, అది 1 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు, నేనైతే చేత్తోనే వేసేస్తున్నానండి మెజర్మెంట్స్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది మనం వేయించుకుంటూ ఉంటే తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. కొంతమంది రైస్లో వేస్తే తింటారు, కొంతమంది తినరు. సో మీరు ఇష్టంగా తిన్నట్లయితే వేసుకోండి. జీడిపప్పు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే నేను పచ్చి కొబ్బరిని 1 కప్పు తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తురుముని 1 కప్పు తీసుకున్నానండి. బేస్డ్ అపాన్ రైస్ అండి. నేను 2 కప్స్ రైస్ తీసుకుంటే 1 కప్పు అనేది కొబ్బరి అని తీసుకుంటే సరిపోతుంది. ఒక 4 కప్స్ తీసుకున్నారనుకోండి, ఒక 2 కప్స్ అనేది కొబ్బరిని తీసుకోండి. సో పప్పులు వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసి 1 టేబుల్ స్పూన్స్ అనేది సాల్ట్ వేసుకొని వేయించుకోండి. అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి నేను రైస్ అనేది. ఈ కొబ్బరి వేగేలోపు చల్లారి పెట్టుకోండి రైస్. ఎందుకంటే ఈ కొబ్బరి అనేది ఎలా వేగిందని తెలుస్తుంది అంటే కొబ్బరిలో ఆయిల్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. సో అప్పుడు కొబ్బరి అనేది మంచిగా వేగినట్లు. మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారు కదా, నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్. సో ఈ కొబ్బరి అనేది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని రైస్ అనేది వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని రైస్ వేసుకుంటే మనం రైస్ వేసేలోపే మీకు కింద అనేది అడుగంటకపోతుంది. సో ఆఫ్ చేసి పెట్టుకొని రైస్ అనేది వేసుకోండి. సో మిక్స్ చేసుకోవాలి, రైస్కి అంతా కలుపుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకున్నట్లయితే మీకు కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. సో ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం కావాలి అంటే మా ఛానల్ని చూస్తూ ఉండండి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే క్విక్గా కమెంట్ చేయండి, మేము చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రశ్విన్ టాక్స్.